వైఎస్ఆర్సీపీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని వైఎస్ఆర్సీపీ 48వ డివిజన్ ఇన్ఛార్జ్ మరియు మైనార్టీ నాయకుడు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో కోటమిట్టలో ఉన్న సయ్యద్ మీరాముద్దీన్ ఖాద్రీ దర్గా నందు ప్రార్థనలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్, వాణి, సురేష్, ఆవుల నాగేంద్ర, అంజా హుసేని, అస్లాం, సందాని, శేష ఆచారి తదితరులు 48వ డివిజన్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రార్థన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం షేక్ సిద్దిక్ బాయ్, శేషాచారి, అంజా హుసేని, వాణి మీడియాతో మాట్లాడుతూ నాయకుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి త్వరగా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేపట్టామని, ఆ దేవుడు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు మా నాయకుడికి ఇవ్వాలని దర్గా వద్ద ప్రార్థనలు చేపట్టడం జరిగింది. అస్సలాముఅలైకుం, నమస్తే. ఈ రోజు కొద్దిగా బాధాకరమైన విషయము. మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న కొద్దిగా ఆరోగ్యం బాగలే, చెన్నైలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానన్న. ఆయన భిన్న కోలుకోవాలా, భిన్న మళ్ళీ జనాలు రావాలా, మళ్ళీ బీదవాళ్ళు కష్టాలు వినాలా, కష్టాలు పూర్తి చేయాలని చెప్పి మేము మీరాముద్దీన్ దర్గా 48 వార్డులో ఇక్కడ వచ్చి ఇక్కడ ఫాతిహా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రశేఖర్ లాంటి వ్యక్తి నేను ఇప్పుడు దాకా చూడలే. ఏం కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న అందరితో చాలా బాగుంటారు. కులం చూడు అన్న, మతం చూడు, ఎవరైనా సరే కష్టం ఉంది అని చెప్పి చంద్రశేఖర్ అన్న ఈ విధంగా ఇబ్బంది ఉంది అని చెప్పగానే వెంటనే వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రశేఖర్ అన్న. చంద్రశేఖర్ అన్నకి ఆరోగ్యం బాగలేదంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అట్ట వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉండాలా, అందుకని చెప్పి దర్గాకు వచ్చాము, ఫాతిహా చేశాము. ఇటువంటి వ్యక్తి మళ్ళీ భిన్న వచ్చాలని చెప్పి ఆ భగవంతుడి దగ్గర కోరుకుంటున్నాము. నమాజ్ చదివాము, గల్ఫ్ చేశాము. ఎందుకంటే చాలా మంచి వ్యక్తుల్లో చంద్రశేఖర్ అన్న ఒకరు. రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ అన్న ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అవ్వాలని చెప్పి దర్గా దగ్గర కూడా ఫాతిహా చేశాము మేము. నమస్తే. కొంచెం ఇబ్బంది, హెల్త్ బాగలేకపోవడం. ఈ రోజు ఏంటంటే మేమంతా చాలా టెన్షన్ గా అదుర్దాగా ఉన్నాం. ఏంటంటే మేము చెప్తున్నాం, ఈ రోజు మీకేమి కాదు, ప్రజల దీవెనలు, కార్యకర్త దీవెనలు మీకున్నాయి. మీరు తప్పకుండా నెల్లూరు నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అదే విధంగా మీరు మంచి అవుతారు, ప్రజాసేవ చేస్తారు, నెల్లూరుని అభివృద్ధిలో తీసుకొస్తారు మీరు. ఇది మా అందరి ప్రజల యొక్క దీవెన, మా అందరి కోరిక. తప్పకుండా ఇది నెరవేరుతుంది. మీకు ఇదేమి కాదు, మీరు క్షేమంగా తిరిగి వచ్చేసి మళ్ళీ అంతకు మించిన దీక్షతో, అంతకు మించిన ఇంకా ఎక్కువ కష్టపడుతూ ప్రజల్లో చొచ్చుకుని పోతాయని చెప్పేసి మా అందరి దీవెనలు అల్లా తప్పకుండా తీర్చాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని, బ్రహ్మాండమైన కార్యక్రమం చేసిన సిద్దిక్ గారికి మేమందరం ఏంటంటే మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 48వ డివిజన్ లో మసీద్ వద్దకు చేరుకున్నాం అందరం సిద్దిక్ బాయ్ పిలుపు మేరకు. ఎందుకంటే మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం బాగలేందున ఆయన చెన్నైలో ఉన్నందున ఇక్కడ సిద్దిక్ అన్న ఆధ్వర్యంలో మసీదులో పూజలు జరిపించడం జరిగింది. మరి అందరికీ ఆదర్శంగా నిలిసే చంద్రశేఖర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడికి పూజలు చేయడం జరిగింది. మరి ఈ రోజు వైసీపీ వాళ్ళు అవతల ప్రతిపక్షానికి భయపడకుండా ఉన్నారు అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చిన అనిత కాలంలోనే జరిగింది. మహిళలు సహితం తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరుగుతున్నారంటే ఆ భరోసా ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారిది మాత్రమే అని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతిపక్షానికి పోరాడి ధీటుగా నిలబడిన గొప్ప వ్యక్తిత్వం తయారు చేసింది ఎవరంటే చంద్రశేఖర్ రెడ్డి గారే. అటువంటి మనిషి ఆయన ఇంట్లోనే ఉంది నేనున్నాను అని. ప్రతి అన్న అని పిలుపు మేరకు నిమిషాల్లోనే స్పందించే గొప్ప వ్యక్తి, ఒక్క ఫోన్ కాల్ కే స్పందించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇన్ని సంవత్సరాలు మా రాజకీయ జీవితంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి మేము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రాజకీయంలో ఉన్నాము. ఇన్ని రోజులు మా రాజకీయ ప్రయాణం వేరు, చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చాక మా రాజకీయ ప్రయాణం వేరుగా ఉంది. కాబట్టి భగవంతుడు ఆయన కుటుంబానికి మనోదయం ఇవ్వాలని, ఆయన ఆరోగ్యాలతో, అశేషాలతో, ఆయన నిండు ఆరోగ్యంతో మళ్ళీ మాకు నెల్లూరు తిరిగి రావాలని, మరి మాకందరినీ మేమందరం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, ఆయన ఎంతో మంది పేదవాళ్ళకు ఆదర్శంగా నిలిచి ఎన్నో పోరాటాలు, ఎంతో మంది అన్యాయాలు ఎదుర్కొని ఎమ్మెల్సీగా కౌన్సిల్లో సైతం టీడీపీ నాయకుల్ని తడిపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే చంద్రశేఖర్ రెడ్డి గారే.
నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ అయినటువంటి మా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి చిన్న అనారోగ్యం వచ్చిందంటేనే నెల్లూరు నగరంలో అనేక మసీదులు అయితేనేమి దేవాలయాలు అయితేనేమి పూజలు చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ రోజు నెల్లూరు కోటమిట్ట ప్రాంతంలో 48వ డివిజన్ల సిద్దిక్ ఆధ్వర్యంలో మసీదులో పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా మన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఒక అజాత శత్రువు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం అధికారంలో లేకపోయినా మా వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీలో అనేక సమస్యల గురించి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి చాటినటువంటి నాయకుడు. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మొన్న డిఎస్సి అక్రమాలలో కూడా రాష్ట్ర అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి నిలదీసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా నెల్లూరులో అనేక పోరాటాలు సైతం అనేక ర్యాలీలు సైతం ఏదైనా ముందుండాలంటే చంద్రశేఖర్ సారే. వారికి ఈ రోజు చిన్న అనారోగ్యం వచ్చింది కాబట్టి మేమందరం కూడా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తున్నాం. కావున వారు ఆయురారోగ్యాలతో మళ్ళీ తిరిగి రావాలని చెప్పి ఆ దేవుడి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.